కుటుంబ అధికారులకు పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. ఈరోజు పాతపట్నంలో మహేంద్ర తరగతి నది ప్రవహించిందా అని అడుగుతున్నాను నేను. ఏమిటి ప్రజలు నా మీద మా కుటుంబం మీద మీరు చూపిస్తున్న ప్రేమ అభిమానం ఎక్కడ గొత్తిది, ఎక్కడ బొరంపేట, మొత్తం 159 పంచాయతీల నుంచి సుమారు 4,000 గ్రామాల నుంచి ఈ 15,000-20,000 మంది జనాలు పాతపట్నం నడిపొడి మొత్తం ఈ ప్రభావం చూస్తుంటే నాకు మనసు ఎంతో సంతోషంగా ఉంది. ఎందుకంటే నీ ప్రేమ అధికారాల ముందు నాకు పార్టీ పదవులు కానీ ఏ పదవులు కానీ అక్కర్లేదు. నీ గుండెల్లో ఒక సభ్యుడుగా, ఒక మనిషిగా, ఒక కుటుంబ సభ్యుడిగా నాకు ఉంచుకున్నందుకు మీ అందరికీ తెలియజేస్తున్నాను. చాలు, మా కుటుంబానికి చాలు మీరు చూపించిన ప్రేమ అభిమానం. 60 సంవత్సరాల రాజకీయ చరిత్ర మా కుటుంబానికి. 1964లో మొట్టమొదటిసారి కలవక మోహన్ రావు ఇండిపెండెంట్ గా సమితికి పోటీ చేశారు, ఓడిపోయారు. మళ్ళీ 72లో మళ్ళీ సమితి ప్రెసిడెంట్ గా పోటీ చేశారు. ఆ రోజు సమితి ప్రెసిడెంట్ గెలిచారు. అంటే 64 నుంచి ఇది 2024 వరకు 60 సంవత్సరాల పొలిటికల్ చరిత్ర కలవక సొంతం. అది మీరిచ్చిన భిక్ష. ఈ పాతపట్నం నియోజకవర్గ ప్రజలిచ్చిన భిక్ష అభిమానం అని తెలియజేస్తున్నాను. ఈరోజు అటువంటి కుటుంబాన్ని 10 సార్వత్రిక ఎన్నికలు అంటే 10 ఎమ్మెల్యే ఎన్నికల్లో పోటీ చేశాం. ఒక బై ఎలక్షన్ లక్ష్మీపట్నం బై ఎలక్షన్ లో పోటీ చేశాం. 11 సార్లు పోటీ చేసి 7 సార్లు గెలిచిన మాకు ఈ ఎలక్షన్ లో మేము చేయలేమా? తమ్ముళ్ళు చేయలేమా? నాకు డబ్బు లేకపోవచ్చు, కోట్లాది విలువ చేసే మీ ప్రజా అభిమానం, మీ ఆప్యాయత నా కుటుంబానికి అవుతాను. డబ్బు లేదని ఈవేళ నాకు టికెట్ ఇవ్వలేదని తెలిసింది. బాధతో కుమిలిపోయాను. డబ్బే ప్రామాణికమా? ఇదేమో మీరు ఏం డబ్బులు ఇచ్చారని ఈ 15 నుంచి 20,000 మంది జనాలు వచ్చి ఇవాళ ప్రాణం చేశారు. ఏమి తమ్ముళ్ళు డబ్బులు ఇచ్చావా? నీ అభిమానం, నీ ఆప్యాయత, నీ అనురాగం నాకు అంటే పూలు జల్లాయి ఇవాళ. నీ పూల జల్లలో తడిశాను నేను ఇవాళ. ఎవరికి ఉంటుంది ఇంత అదృష్టం? ఇవాళ జెండా లేదు, ఎజెండా లేదు, ఒక్కటే కలమత కుటుంబం మీద అభిమానమే ఇవాళ జెండా, ఎజెండా. మీకందరికీ తెలుసు, 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 3.5 సంవత్సరాలు, 8.5 సంవత్సరాలు ఈ పార్టీలో పనిచేశాను. గత 3.5 సంవత్సరాలు అధికారం ఉన్నప్పుడు ప్రతి ఒక్క గ్రామంలో కావలసిన మౌలిక వసతులు ఏర్పాటు చేశాం. ఎక్కడైనా ఏది కావాలన్నా కల్మట వెంకటరావు ఉన్నారని మీ అందరూ వస్తే మీ అందరికీ సేవ చేసిన భాగ్యం నాకు దక్కింది. మరి 2019లో వైఎస్ఆర్ స్వామిలో 150 సీట్లలో కొట్టుకుపోయాం. ఆ రోజు కొట్టిన సరి పడలేదు. 2019 నుంచి 2024 వరకు 5 సంవత్సరాలు ఈ జ్ఞాపకం ఉండలేదు. మొట్టమొదటి మీటింగు మరి ఇక్కడ పాతపట్నం ఎయిర్పోర్ట్లో ఒక ఆత్మీయ కలయిక సమావేశం పెట్టి మీ అందరిలో ధైర్యం నింపాను. మేమున్నాం, మీకు తోడుగా మేముంటాం. గ్రామాల్లో మనం ధైర్యంగా ఉన్నాం. వైఎస్ఆర్ పార్టీ కాదు, ఏ పార్టీ వచ్చినా మనకేం చేయలేదు.
మనమందరం ధైర్యంగా ఉండమని ఆ రోజు 2019 ఎన్నికలు ఓడిపోయినా 2 నెలల్లో 3 నెలల్లో మనం సమావేశం పెట్టి కార్యకర్తల్ని నాయకుల్ని ధైర్యం ఇద్దాం. అది జరిగిన తర్వాత తెలుగుదేశం పార్టీ ఇచ్చిన ప్రతి కార్యక్రమాన్ని మీ అందరితో కూర్చా తప్పకుండా చేయించి బాగులే బాగులే కార్యక్రమం జిల్లాలో ఫస్ట్. ఇదేమి కర్మ ఈ రాష్ట్రానికి జిల్లాలో ఫస్ట్. అదే భవిష్యత్ గ్యారంటీ ఉత్తరాంధ్రలో 34 నియోజకవర్గాల్లో 2వ పొజిషన్. ఎందుకు చేశారు ఇవన్నీ? ఎవరి కోసం? మీ అందరికీ ఇబ్బంది పెట్టారు. ఏ కార్యక్రమం చేయకపోయినా ఒక మాట ఆడేసేవాడిని, కోపంతో బాధతో మాట ఆడేసేవాడిని. ఎందుకు? పార్టీ కోసం చేశాను, నా సొంతం కూడా కాదు. ఇవాళ అటువంటి పార్టీ మన నాయకుల్ని, మన కార్యకర్తల్ని గ్రామ కమిటీ అధ్యక్షులు ఉన్నారు, బూత్ కమిటీ అధ్యక్షులు ఉన్నారు, యూనిట్ అధ్యక్షులు ఉన్నారు, క్లస్టర్ ఉన్నారు, మండల పార్టీ ఉంది, మండల పార్టీ కార్యవర్గం ఉంది. ఇంతమంది ఉంటే టికెట్ ఎవరికి వాళ్ళండి? మీరు ఎవరికైనా అడిగారా తమ్ముళ్ళు? ఎవరికి అడగకుండా ఏదో మాయ చేసి మంత్రం చేసి ఈ జిల్లాలో ఉన్న పెద్ద నాయకుల వల్ల ఏదైతే రిపోర్ట్లు మార్చి నాకు అంటే నా ఒక్కడే కాదండి, ఇదేదో తెలుగుదేశం పార్టీ నాయకులు ఇక్కడికి వచ్చి సభ్యులు మనందరికీ మోసం చేసింది పార్టీ అని సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. అయితే ఎప్పటికీ కూడా పార్టీ అధిష్టాన వర్గానికి మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను. ఈ రోజు ర్యాలీ చూసైనా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు ఆలోచించండి, ఒక్క నిమిషం ఆలోచించండి. తెలుగుదేశం పార్టీ 100కి 100 రూపాయలు గత 3.5 సంవత్సరాలుగా శ్రీకాకుళం జిల్లాలో మొట్టమొదటి గెలిచేసింది ఏదంటే పాత పట్టమని పిలిపించిన ఘనత మీ అందరిది. మనం చేసే కార్యక్రమాలు బస్సు యాత్ర, మనం నెంబర్ 1 బస్సు యాత్ర చేసినప్పుడు జిల్లా నాయకులు అందరూ వచ్చి బ్రహ్మాండంగా చేసేవారు ఉన్నారు. ఏ కార్యక్రమం అయినా పాతపట్నంలో ఫస్ట్ స్టార్ట్ చేసేవారు. ప్రాజెక్టు విధ్వంసం పేరుతో చంద్రబాబు నాయుడు గారు కొత్తూరు, హేమండం, మరి గోడభద్ర వచ్చారు. ఆ రోజు కూడా మీరందరూ వచ్చారు, మీరందరూ చూశారు. ఆ రోజు కూడా మీరందరూ కూడా ఎంతో సంతోషించారు. చంద్రబాబు నాయుడు గారు రమణ 10 రోజుల తర్వాత తృప్తిగా ఇంటికి వెళ్తామంటే ఈ కంటే మనకి నమ్మకం ఏమని చెప్పండి. ఆ రోజు ఆయన చెప్పారు. మొన్న లోకేష్ బాబు పాతపట్నం వచ్చారు. పాతపట్నం వచ్చి ఉదయం 10 గంటలుగా ఇంతమంది తినవరు, ఎలాగ తెచ్చావన్నా అని అడిగారు. సార్, మా పాతపట్నం నియోజకవర్గ ప్రజలు, నాయకులు, కార్యకర్తలు ఒక నిబద్ధతతో పనిచేస్తారు. ఎప్పుడు ఎక్కడ ఏ కార్యక్రమం అయినా టైం అంటే టైము, ఏ సమయం అంటే సమయంకి వచ్చి ప్రోగ్రామ్ సక్సెస్ చేస్తారు. అది నా కుటుంబ సభ్యుల తర్వాత మరి పడుకోని నా రోజు లోకేష్ బాబు చెప్పడం జరిగింది. ఇవన్నీ సాధారణ చెప్తున్నాను. ఎమ్మెల్సీ చిరంజీవి గారికి ఆ రోజు మీ అందరి సహకారంతో 5 మండలాల్లో కూడా ఘన విజయం ఇచ్చాం. అలాగే ఈ 5 మండలాల కార్యకర్తలు మద్దతు క్రమంలో జడ్పీటీసీ మన బుచ్చిబాబుని, ఉత్తరాంధ్రలో ఎక్కడ కూడా తెలుగుదేశం పార్టీకి జడ్పీటీసీ లేవు. ఈ 3 జిల్లాల్లో ఒకే ఒక జడ్పీటీసీ. అది మీరు మనమందరం కష్టపడి ఏమన్నా పనిచేసి తిరుమలలో జడ్పీటీసీగా బై ఎలక్షన్ లో తెలుగుదేశం పార్టీ నిలబడ్డానికి కూడా ముందుకు రాని రోజులని. ఆ రోజుల్లో బుచ్చిబాబుని మనం అత్యధిక విజయాలతో గెలిపించుకున్నాం. కాబట్టి మీ అందరికీ కావాలనుకున్నాను. ఎమ్మెల్యే కొడుకు మీద, సిట్టింగ్ ఎమ్మెల్యే కొడుకు మీద గెలిపించుకున్నాం. ఇదే కాదు, ఇప్పుడు ఎవరైతే టికెట్ వచ్చిన పెద్ద మనిషి ఉన్నాడో వాళ్ళ అమ్మకి పాతపట్ల టికెట్ ఇచ్చాం.
ఇక్కడ మన మధు గారి భార్య మీద ఇక్కడ మనం టికెట్ ఇచ్చాం, ప్రచారం చేయలే, వాళ్ళతో సెటప్ అయి మ్యాచ్ ఫిక్సింగ్ అయిపోయాడు ఆ రోజు. తర్వాత ఏమన్నా జడ్పీటీసీ కావాలన్నాడు, పేపర్లో స్టేట్మెంట్ ఇచ్చి అనౌన్స్ చేశాం. ఏమన్నా మన కార్యకర్త నాయకులకు అందరికీ తెలుసు, పేపర్ కూడా వచ్చింది. మరి ఆ మరుసటి రోజే వెళ్ళి గోపారాయణ దగ్గరికి కృష్ణదాస్ దగ్గరికి వెళ్ళి మేమిద్దరం మా అమ్మ నేను ఇద్దరు అయిపోతాం, యునానిమస్ గా మీకు జడ్పీటీసీ చేస్తామని మ్యాచ్ ఫిక్సింగ్ అయితే ఆ రోజు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే నువ్వు ఎక్కడో కళ్ళం కాదు నా దగ్గరకు వస్తే కలిసి తప్ప నేను శ్రీకాకుళం పొమ్మంటే ఆయన ఇదే పార్టీలో నిలబడదు తప్ప లేకపోతే ఎప్పుడో చట్టపట్ల సొంతుకుని వెళ్ళిపోవాలని తెలియజేస్తున్నాను. నేను ఇవాళ కూడా మనకి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రకటించిన అభ్యర్థి నేను ఒక్కటి అడుగుతాను, మీరు ఇదేం చెప్పండి. పాతపట్నం నియోజకవర్గంలో ఒక్కరోజైనా తెలుగుదేశం పార్టీ జెండా పట్టుకొని ఒక ఫోటో చంద్రబాబు నాయుడు ఫోటో పెట్టుకొని ఏ రోజైనా ఒక కార్యక్రమం చేశాడు? తమ్ముళ్ళు చేశాడు. ఏం చేశాడు? ఆయన పుట్టినరోజు చేసుకున్నాడు, ఎక్కడో గుడికి వెళ్ళి 10,000 ఇచ్చారు తప్ప పార్టీ కార్యక్రమం చేసింది చంద్రబాబు నాయుడు. చెప్పాను నేను, ఒక్కరోజు ఆయన తెలుగుదేశం పార్టీ కార్యక్రమం ఒక్కరోజు చేస్తే మీరు చూపించండి, మీరు చూపిస్తే మీరు చెప్పిందో నేను సరసావిస్తామన్నాను. ఆయన దగ్గర సమాధానం లేదు. చంద్రబాబు నాయుడు అరెస్ట్ 52 రోజులుంటే 28 రోజుల పాటు పాతపట్నం నియోజకవర్గ హెడ్ క్వార్టర్ లో మీ అందరితో కలిసి నేను నా కొడుకు ఇద్దరం కూర్చొని నిరాదీక్ష చేశామా తమ్ముళ్ళు? ఒక్క రోజైనా ముఖం ఎక్కడైనా పాతపట్నం నియోజకవర్గంలో కర్మ కదా? అటువంటి వాడికి తెలుగుదేశం పార్టీ టికెట్ అని అడుగుతున్నాను. చంద్రబాబు నాయుడికి మొన్న రామ్మోహన్ రెడ్డి నేను ఎన్నప్పుడు చూపించాను. ఆయన అప్పలరాజుతో తీసుకున్న ఫోటో, రెడ్డి సాయంత్రంతో కూర్చున్న ఫోటో, అలాగే ధర్మవరం ప్రసాద్తో తీసుకున్న ఫోటో, అలాగే కిరణ్ కుమార్ తీసుకున్న ఫోటో, ఈ ఫోటోలన్నీ చూపించి సార్ ఈయనకే మీరు టికెట్ ఇస్తాను అడిగాను. నేను సమాధానం లేదు. అయితే తప్పుడు మాట్లాడకండి బాబు, తప్పుడు మాట్లాడు. ఇప్పుడు అయితే ఈ సమయంలో ఈ ర్యాలీ ఈ సమావేశం ఎందుకు పెట్టారంటే మీ అందరి అభిప్రాయాలు, మీ అందరి ఆలోచనలు, మీ అందరి తోడ్పాటు నాకు కావాలి. ఎన్నో కార్యక్రమాలు చేశాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాతపట్నం అంటే ప్రత్యేక గుర్తింపు తెచ్చాం. నేను ఒకటి అడుగుతాను అధిష్టాన వర్గానికి, అయ్యా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి నాయకుల మీద పాతపట్నం నియోజకవర్గంలో ఎన్ని కేసులు ఉన్నాయో చూడండి. సాగర్ మీద 7 కేసులు, నా మీద 7 కేసులు, బుచ్చిబాబు మీద, మరి ఆనంద్ మీద ఒకటి కాదు 100,000 మంది తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తల మీద మన పాతపట్నం, కొత్తూరు, హిరమండలం, ఎల్లపేట, మిల్లేపూడి మండలాల్లో కేసులు ఉన్నాయి. ఏమండి ఇప్పుడు ఆయన మీద టికెట్ ఇచ్చిన ఆయన మీద పార్టీ కోసం ఒక్క కేసైనా ఉందా? అంటే ప్రైవేట్ గా ఆయన మీద ఉన్న ఏవో 420 కేసులు, ఆ కేసుల కోసం నేను మాట్లాడలేదండి. పార్టీ కోసం కష్టపడి ఒక్క కేసైనా ఉందా? అటువంటి వారికి ఇలా టికెట్ ఇస్తారా? ప్రజాస్వామ్యం కూని అయిపోతుంది. బాబు గారికి ఈ సభ ద్వారా నేను ఒక్కసారి సార్ చంద్రబాబు నాయుడు గారు ఒక్క నిమిషం పునరాలోచించండి. తెలుగుదేశం పార్టీకి అత్యధిక మెజార్టీ ఇచ్చే నియోజకవర్గం పాతపట్నం నియోజకవర్గం అవుతుందని సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ రోజు పార్టీ టిక్కెట్ ప్రకటించి 22 రోజులు అవుతుంది. 98% క్యాడర్లు నాతో ఉన్నారు. నా మీద అభిమానంతో నేను 5 సంవత్సరాల పడిన కష్టంతో నాతో నుండి మా రమణబాబుకి అన్యాయం జరిగింది, మా కుటుంబానికి అన్యాయం జరిగిందని ఇన్ని వేల మంది ఇలా ఉంటే
నా వెనకున్న నా నాయకులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కోసమైనా ఒక్క నిమిషం ఆలోచించమని నేను పెద్దలు చంద్రబాబు నాయుడు గారికి అలాగే లోకేష్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాను. అలాగే ఇప్పుడు ఈ జిల్లా నాయకులు నాయకత్వం ఏది చేసిందో జగమరగంత సత్యం అందరికీ తెలుసు. అయినా నేను వాళ్ళని ఎవరిని అనుకోలేదు సిద్ధపడలేదు. ఇవాళ నేను కష్టకాలంలో ఉన్నాను తమ్ముళ్ళు, నేను కష్టకాలంలో ఉన్నాను. మీ కష్టాల్లో నేను భాగస్వామి అయ్యాను, నా కష్టాల్లో మీరు భాగస్వామి అయ్యారు, నా సుఖాల్లో మీరు భాగస్వామి అయ్యారు, మీ సుఖాల్లో నేను భాగస్వామి అయ్యాను. ఇవేళ చేతులు జోడించి మీకు అడుగుతాను, కష్టాల్లో ఉన్నాను, నాకు తోడు ఉండమని మీ అందరికీ ప్రార్థిస్తున్నాను. మీకు తోడు ఉండండి. మీ అందరి సహకారంతో మీ అందరి కోరిక మేరకు ఇప్పుడు 2 మండలాలు చూశాను, గ్రామం వెళ్ళి కలిశాను, కార్యకర్తలకి నాయకులకి కలిసి వచ్చాను. మరొక 3 మండలాలు ఉన్నాయి. మరొక 3 రోజులు 4 రోజుల్లో ఆ 3-4 మండలాలు కూడా పూర్తి చేస్తారు. పూర్తి చేసిన తర్వాత మీ అందరి అభిప్రాయం, మీ అందరి కోరిక, మీ అందరూ నాతో ఉంటారని నమ్మకం నాకు ఇస్తే తప్పకుండా పార్టీ పునర్నిర్ణయం చేయకపోతే తప్పకుండా మీరు ఏది చెప్తే చేయడానికి నేను సిద్ధంగా ఉన్నానని మీ సందర్భంగా తెలియజేస్తున్నాను. తమ్ముళ్ళు, డబ్బులు లేవు నా దగ్గర టికెట్ లేవు, ఇవ్వలేదన్నారు. నా దగ్గర డబ్బులు లేవు, వాళ్ళంత డబ్బులు లేవు, ఎలక్షన్ చేసుకున్నంత డబ్బులు మాత్రం నా దగ్గర ఉన్నాయి. తమ్ముళ్ళు, నేను ఎక్కడ తగ్గేదే లేదు, ఎక్కడ తగ్గేది లేదు. తమ్ముడు, మీకు ఒక్క మాట, కలమటోలు ఏ రోజు కూడా ఎవరి దగ్గర కోల్పోయి దండుకునే పరిస్థితి లేదు. ఎవరికైనా అక్కడ అన్నం పెట్టి కుటుంబం మా తప్ప చేయి చాచే కుటుంబం కాదు. నేను ఎంత గట్టిగా ఇంత బలంగా నేను మాట్లాడుతున్నానంటే నేను కానీ నా కుటుంబం కానీ ఎవరో తప్పు చేయలేదు కాబట్టి ఎంత గట్టిగా నేను మాట్లాడుతున్నాను. ఎవరో ఏదో మాట్లాడితే మాట్లాడినాయండి, నేను ఆ మాట్లాడే సమాధానం చెప్పొద్దు. ఒక్కరోజు కూడా నా తెలుగుదేశం పార్టీ జెండా పట్టుకోకుండా, చంద్రబాబు నాయుడు ఫోటో పెట్టుకోకుండా ఇవాళ సడన్ గా ఎక్కడి నుంచి వచ్చి ఇక్కడ ఊడి పడితే ఆయనకి సూట్ కేసులు ఉన్నాయి, డబ్బు బలం ఉందని చెప్పి అలాంటి వాడికి మనం ఓట్లు వేస్తామా తమ్ముళ్ళు? అటువంటి వాడికి మనం కడుపు రాణిస్తాము. అటువంటి వాడికి బుద్ధి చెప్పాలని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇవాళ నాకు జరిగిన మా కుటుంబానికి జరిగిన అన్యాయానికి 11 సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేశాం, 7 సార్లు గెలిచాం, 4 సార్లు ఓడిపోయాం. గెలుపు ఓటము పోరాడితే పోయేదేది లేదు, బానిస సంఖ్యలో తప్ప. మనం పోరాడదాం, ముందుకెళ్దాం, విజయము వీర స్వర్గము చూద్దామా తమ్ముళ్ళు? సిద్ధమా సిద్ధమా సిద్ధమా? మీ ఉత్సాహం చూస్తుంటే ఈ వయసులో కూడా నాకు నరాలు పొందుతాయి తమ్ముళ్ళు. ఇవాళ కోర్టు జంక్షన్ నుంచి ఈ ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు మీ జన ప్రవాహాన్ని చూసిన తర్వాత నాకు మీ రుణం ఏ విధంగా తీర్చుకోగలను అర్థం కాని పరిస్థితి అయింది. మీ కుటుంబంలో సభ్యుడిగా నాకు గౌరవించినారు. మీ ఇంటికి వెళ్తే మీ ఆవిడ అడుగుతుంది రావణబాబుకి ఏం టికెట్ ఇవ్వలేదని, మీ బాబు అడుగుతుంది రావణన్నయ్యకి ఎందుకు టికెట్ ఇవ్వలేదని, మీ బాబు అడుగుతాడు రావణన్నయ్యకి ఎందుకు టికెట్ ఇవ్వలేదని. అడుగుతాను లేదు తమ్ముళ్ళు, ఏమి సమాధానం చెప్తాం వాళ్ళకి? ఇలాగా మరి డబ్బులు లేవని రావణబాబు టికెట్ ఇవ్వలేదని చెప్తామా? 5 సంవత్సరాలు, ఎస్ 5 సంవత్సరాల పాటు పార్టీ నడిపారు. చంద్రబాబు నాయుడు ప్రోగ్రాం మరి కొత్తూరులో చేశాం, లోకేష్ బాబు ప్రోగ్రాం ఇక్కడ చేశాం, మరి విజయనగరం పోలీసులు వెళ్ళాం ముగింపు సభకి, అలాగే రాకదలోకి వెళ్ళాం, జైహాబీసీ చేశాం, అన్న కేంద్రం నడిపాం, ఎన్నో జడ్పీటీసీ ఎన్నికలు చేశాం, శంకారావాలు చేశాం, ఎన్నో వందలాది కార్యక్రమాలు చేస్తే అవన్నీ ఖర్చుతో కూడుకున్నది కదా తమ్ముళ్ళు.
ఆ డబ్బులు పార్టీ ఇచ్చిందా, ఇంకెవరు ఇవాళ వచ్చింది ఇచ్చాడా? ఏదైనా నా కష్టార్జితం, నా కుటుంబ కష్టార్జితం తప్ప ఎవరు అబ్బాయి మాకు ఇవ్వలేదు. ఎవరి దగ్గర చెప్పారు ముందే, ఎవరి దగ్గర చేయి చాపే పరిస్థితి లేదని. ఇవాళ ఈ కష్ట సమయంలో, కష్టాల్లో నాకు నేను తోడుంటామని వచ్చి ఇన్ని వేల మంది నాయకులు, కార్యకర్తలు, ప్రజలు వచ్చి ఇంత లేదైనప్పటికీ నాకు సహకరించినందుకు మీ అందరికీ శిరస్సు వచ్చి పాదాబంధం తెలియజేస్తున్నాను. మీకొక్కటే, మీ వెనక నేనుంటాను. నాకు మీరందరూ తోడుండండి. కష్టకాలంలో ఉన్నాను, కష్టాల్లో ఉన్నాను. నాకు ఏక తీసేసింది తెలుగుదేశం పార్టీ. మీరందరూ కూడా నాకు వెన్నుదన్నుగా ఉండండి. మీరు ఏం చెప్తారు చేయడానికి సిద్ధంగా ఉన్నాను. మరొక వారం రోజుల్లో మనం మీ అందరితో మాట్లాడి మరి ఒక నిర్ణయం తీసుకొని ముందుకు సాగుదామని కూడా ఈ సందర్భాన్ని తెలియజేస్తున్నాను. మరి ఈ చక్కని అవకాశం ఇచ్చారు నాకు. మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అందరూ కూడా జాగ్రత్తగా వెళ్ళాలని, ఒక్కసారి సంఘీభావంగా మీ సెల్ ఫోన్ ఆన్ చేసి ఒక్కసారి సంఘీభావం తెలియజేయాలని మీ అందరికీ నేను కోరుతున్నాను. అందరూ సెల్ ఫోన్ ఆన్ చేయండి, సంఘీభావం తెలియజేయండి. డీజే కార్పు